ఆయన మండిలో ఓ గుమస్తా భార్య పిల్లలతో ఉన్నంతలో హాయిగా జీవనం సాగిస్తున్నాడు. బట్ ఏమైందో ఏమో కానీ అతనికి శత్రువులు ఎక్కువైపోయారు. ఒకనాడు మద్యం తాగుదామని కొంతమంది పిలిచారు. వెళ్ళాడు. మందు ముక్కతో రాత్రి వరకు ఎంజాయ్ చేశారు. తెల్లారేసరికి శవమై కనిపించాడు. అతన్ని ఎవరు చంపారు? ఆ గుమస్తా ఎలా చనిపోయాడు? అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన ఎరికల కాశీ మండీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సొంతంగా ఒక వాహనాన్ని సైతం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనంతపురం నగర శివారులోని 44వ జాతీయ రహదారి సమీపంలో సంగమేశ్వర ఫంక్షన్ హాల్ పక్కన చింతవనంలో హతమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. తలపై బండరాలతో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లున్నాయి. కాగా మృతదేహం పరిసర ప్రాంతాల్లో ఖాళీ మందు బాటిళ్లు, వాటర్ బాటిళ్లు, స్నాక్స్ పార్సిల్, తెచ్చుకున్న కాగితాలు పడి ఉండడంతో కాశీతో పాటు డిన్నర్ చేసుకున్న వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2 నెలలుగా ఇంటి సైతం వెళ్లకుండా టమోటా మండిలోనే ఉంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కుటుంబంలో ఏవైనా గొడవలున్నాయా, లేదా ఆర్థిక లావాదేవీలా, వివాహేతర సంబంధాలేమైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.